జయశంకర్ ఒక మాస్ వార్నింగ్ కెనడాకి ఇచ్చారు. భారతదేశం పాత భారతదేశం కాదు, మా మీదకి వచ్చి దాడులు చేసి దర్జాగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళని అనుమతించే స్థితిలో లేం. ఆ మధ్యన పుల్వామాకి వచ్చారు, మేము పిఓకేకి వెళ్ళి అటాక్ చేసాం. అంటే మేము మూలాలనే నాశనం చేయడానికి సిద్ధపడ్డాం. మూలాలు ఎక్కడున్నా సరే ప్రపంచంలో భారత్లో అన్యాయం చేయాలనుకుని పుల్వామా అటాక్ చేశారు, బాలాకోట్కి వెళ్ళి అటాక్ చేసాం, మూలం దగ్గరికి వెళ్ళి అటాక్ చేసాం. మా దేశంలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు కెనడాలో ఉన్నారు. మూలాలు అక్కడ ఉన్నాయి, ఆలోచించుకోండి అంటే మూలాలు లేచిపోతాయి అబ్బాయిలు అని హెచ్చరించడం. నిజ్జర్ హత్య తర్వాతన చివరికి కెనడానే క్లీన్ చిట్ ఇవ్వాల్సి వచ్చింది, భారత్కి ఏం సంబంధం లేదు. అట్ ద సేమ్ టైం మనమే చేస్తాం కాబట్టి ఒకరితో చేపిస్తాం. ఒకప్పటి మొసాద్, ఒకప్పటి సిఐఏకి తాతలాగా తయారైంది ఇప్పుడు భారత్ రా.